హలో అందరికీ. వెల్కమ్ టు స్టాక్ మార్కెట్స్ ఇన్ఫో తెలుగు ఛానల్. మనం ఇప్పుడు చూడబోయే స్టాక్స్ ఏంటంటే, రోడ్ రోలర్‌లా నడుస్తున్న అశోక్ లేలాండ్. టిప్పర్‌లా పరిగెత్తనుందా? ఆ టైం వచ్చిందా ఆ స్టాక్? ఒకసారి చార్ట్ అనాలిసిస్‌తో చూద్దాం రండి. ఇది వచ్చేసి ఓన్లీ స్టడీ పర్పస్ వ్యూ అంతే. అశోక్ లేలాండ్ ఇప్పుడొచ్చేసి రూ. 243 ఉంది. ఇదొచ్చేసి మనకు సపోర్ట్ లెవెల్ అంటే 200 నుంచి 220 మధ్యలో. ఇన్ కేస్ ఆఫ్ ఇప్పుడేమైనా మార్కెట్ కరెక్షన్ అయ్యేదుంటే, అంటే ఫాల్ అయ్యేదుంటే 220 నుంచి 200 మధ్యలో గనుక మనకు అవైలబుల్‌లో అవుతాయి. అంటే మనకు ఆ ప్రైస్‌లో గనుక మనకు కనపడతాయి. అంటే మనకు గనక ఆ ప్రైస్‌లో గనుక దొరికితే 200 నుంచి 220 మధ్యలో ప్రైస్ దొరికితే తీసుకొని 180 సపోర్ట్ 180 స్టాప్ లాస్‌తోని మనం దీన్ని హోల్డ్ చేయొచ్చు. 180 స్టాప్ లాస్‌తోని హోల్డ్ చేస్తే, ఈ స్టాక్స్ అప్ సైడ్ ఎలా అప్ సైడ్ వచ్చేసి 280, 320, 360 అలా హోల్డ్ ఉంటే 500 వరకు కూడా ఎళ్ళే ఛాన్సెస్ ఉంది. ఎందుకెళ్తుంది? దీంట్లో ఏందంటే ఇప్పుడు గవర్నమెంట్ అనేది వచ్చేసి ఈవీ వెహికల్స్ థీమ్‌లో నడుస్తుంది. ఈవీ వెహికల్స్‌కే ఎక్కువ మనకు చూస్తున్నాం గదా! ఈవీ వెహికల్స్‌కు ఎక్కువ డిమాండొస్తుంది. దీంట్లో దీనికి ఆర్డర్స్ కూడా చాలానే వస్తున్నాయి. ఈ మూవ్‌మెంట్‌లో స్టాక్ అనేది అప్ సైడ్ ఎళ్ళే ఛాన్సెస్ ఉంది. నెక్స్టు ఆల్రెడీ ప్రీవియస్‌గా గవర్నమెంటు 15 ఇయర్స్ ఎబోవ్ 15 అండ్ ఎబోవ్ ఉన్న ఓల్డ్ వెహికల్స్‌కు స్క్రాప్ పాలిసీ అని జెప్పేసి ఆల్రెడీ ప్రీవియస్‌గా ఇంట్రొడ్యూస్ జేశారు. అది గనుక అవ్వేదుంటే నెక్స్ట్ మనకు 2025, 26లో గనుక అది ఇంకా స్ట్రిక్ట్‌గా అమలవుతే మాత్రం మనకు హెవీ వెహికల్స్ అనేది ఆ పాలిసీ కింద వెళ్ళేదుంటే మనకు దీంట్లో సేల్స్ అనేది గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల స్టడీ పర్పస్ మాత్రమే. దానివల్ల మనం ఈ స్టాక్‌ను ఇప్పుడు అనాలిసిస్ చేయడం జరుగుతుంది. మీరు ఇన్వెస్ట్ చేసే అమౌంట్‌లో 5-10% మాత్రమే దీన్ని ఇన్వెస్ట్‌మెంట్ చేసి లాంగ్ టర్మ్‌కి హోల్డ్ చేయండి. ప్లస్ ఇది మన ఓన్లీ వ్యూ అనాలిసిస్. మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసే ముందు మీరు ఓన్‌గా స్టడీ అయినా చేయండి. మార్కెట్‌లో ఏం జరుగుతుందని. లేదు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించి మాత్రమే మీరు బై అండ్ సెల్ చేయగలరు. ఓకే. థాంక్స్. జై హింద్.